అనేక సంవత్సరాలు అనేక స్థలాలలో దేశాలలో ఆత్మ కుమ్మరింపుకు సాధనంగా వాడబడిన డంకన్ 1958 సంవత్సరంలో ఫెయిత్ మిషన్ అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు స్వీకరించాడు. విద్యార్థుల యొక్క సమస్యలను అర్థం చేసుకుని తనకున్న అనుభవంతోనూ దేవుడిచ్చిన నడిపింపుతోనూ వారికి ప్రయోజనకరమైన సలహాలను ఇచ్చేవాడు. యవనస్తులు దేవుణ్ణి లోతుగా తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ నడిపింపు ఒక్కటే వారిని ప్రతి పరిస్థితుల్లో నుండి విజయవంతంగా ముందుకు నడిపించగలదు అని డంకన్ నమ్మకం. అపోస్తలుల కార్యాల మీద ఆయన పాఠాలు చెబుతుంటే సువార్త సేవలో దేవుని సార్వభౌమత్వాన్ని విద్యార్థులు కళ్లకు కట్టినట్టు చూడగలిగేవారు. క్రీస్తును ప్రజలకు చూపించడమే సేవకుల యొక్క పని, కానీ తమ గొప్పతనాన్ని తెలివితేటలను ప్రదర్శించడం కాదు అని చెప్పేవాడు. క్రైస్తవ జీవితం అంటే నిరంతరం పోరాటమని విద్యార్థులకు చెప్పుతూ యుద్ధంలో జరిగిన ఒక సంఘటనను డంకన్ వివరించాడు. ఒకచోట యుద్ధం ముమ్మరంగా జరుగుతున్నది. ఎక్కడ చూసినా శవాలే కనిపిస్తున్నాయి. డంకన్ అతని సహచరులు ఒకచోట దాక్కున్నారు. ఇంతలో శవాల మధ్య నుండి గాయపడి ఉన్న ఒక సైనికుడి కేక వినపడింది. అది విన్న డంకన్ సహచరుడు వెంటనే, అది జాక్ స్వరం, నేను అతన్ని ఎలాగైనా తీసుకురావాలి, ఒకవేళ నా ప్రయత్నంలో నేను చనిపోతే చనిపోతాను అంటూ మరో మాట కోసం చూడకుండా తుపాకీ గుళ్ల వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా పరిగెత్తి గాయాలతో కదల్లేని స్థితిలో ఉన్న తన మిత్రుడిని మోసుకుని వచ్చాడు. పోరాటం అంటే అలా ఉండాలి అని వారిని హెచ్చరించేవాడు. విద్యార్థులకు కళాశాల అధ్యక్షుడికి మధ్య తండ్రి కుమారుల అనుబంధం ఉండేది. వేరువేరు సంఘాలకు చెందినవారు ఒక చోట కూడినప్పుడు అభిప్రాయ భేదాలు తప్పనిసరిగా ఉంటాయి. అయితే డంకన్ ఇటువంటి వాటిని సామరస్యంగా పరిష్కరించి చివరకు క్రీస్తు వైపు చూపించేవాడు. శుక్రవారం మధ్యాహ్న సమయంలో అందరూ కలిసి ప్రార్థనకు కూడుకునేవారు. ఆ ప్రార్థనా కూటంలో ఒకసారి పరిశుద్ధాత్మ ఆ విద్యార్థులకు ఒక ప్రత్యేక రీతిలో దర్శించాడు. కొందరు నిశ్శబ్దంగా కన్నీరు కారిస్తే మరికొందరు అంతరంగ పరిశుద్ధత కొరకు ఎలుగెత్తి ఏడ్చారు. దేవుణ్ణి అతి సన్నిహితంగా కలుసుకోవడం అదే మొదటిసారి. నేను కళ్ళు తెరిచి చూస్తే సూటిగా దేవుని కళ్ళలోకి చూస్తానేమో అనిపించింది. దేవుని కృప లేకపోతే నేను నరకానికే పాత్రురాలను అని ఒక విద్యార్థిని చెప్పింది. పరిశుద్ధాత్మ శక్తి కెరాటాలుగా వారిని తాకుతుంటే అందరూ తమ జీవితాలను మరొక్కసారి దేవునికి సమర్పించుకున్నారు. వారందరూ మోకరించి ప్రార్థన చేస్తుండగా పరలోకపు మధుర సంగీతం శ్రావ్యంగా వారి చెవులకు వినిపించింది. మాటలతో వివరించలేనంత మధురంగా వీణుల విందుగా ఆ గానం వినిపిస్తుంటే అందరూ పరవశించిపోయారు. డంకన్కు ఇదేమీ కొత్త కాదు. లూయిస్లో వచ్చిన ఉజ్జీవంలో కూడా డంకన్ పరలోక సంగీత సునాదాలను విన్నాడు. ఆ సమయంలో ఆయన ప్రక్కన ఉన్న మరో దైవజనుడు ఆనందంలో ఉక్కిరిబిక్కిరైపోతూ ఏం మాట్లాడాలో తోచక పరలోకం పరలోకం అని మాత్రమే అనగలిగాడు. 1965 సంవత్సరంలో ఒక రకమైన నరాల బలహీనత ఏర్పడి ఆయన పరిచర్య ముగిసిపోతుందేమో అనిపించింది. ఆ వ్యాధి ద్వారా సరిగా నడవలేక పడిపోతూ ఉండేవాడు. ప్రసంగాలు చేయడం, ఇతర స్థలాల్లో ఉజ్జీవ సభలకు వెళ్లడం వంటివి మానేయమని మిత్రులు సలహా ఇచ్చారు. కానీ డంకన్ వినలేదు. తూర్పు ఆగ్నేయ ప్రాంతానికి కొన్ని సదస్సుల్లో మాట్లాడడానికి వెళ్ళాడు. మొదటి రోజు కూటానికి సభా అధ్యక్షుడు చెయ్యి పట్టుకుని నడిపించాడు. అయితే మరుసటి రోజు ఉదయం పడక మీద నుండి లేవలేకపోయాడు డంకన్. ఆయనను ఆహ్వానించిన సంఘ పాస్టర్ గారు వచ్చేసరికి డంకన్ లేవలేని స్థితిలో ఉన్నాడు. ఆ పాస్టర్ గారు డంకన్ భుజం మీద చెయ్యి వేసి, డంకన్ గారు, మీరు స్వస్థత పడాలని ఉందా అని అడిగాడు. దేవుని చిత్తమైతే స్వస్థపడాలని ఉంది డంకన్ అన్నాడు. ఆ పాస్టర్ గారు వెంటనే చిన్న ప్రార్థన చేసి ఎంతో ఆసక్తిగా చేశారు. ప్రభువా, డంకన్ గారిని స్వస్థపరచు, ఆయన ఈ సమావేశాలన్నిటిలో మాట్లాడేలా చెయ్యి. విద్యుచ్ఛక్తి వంటిది డంకన్ శరీరాన్ని తాకింది. ఆయన వెంటనే స్వస్థపడ్డాడు. ఆమేన్.